20 సంవత్సరాల క్రితం ఈ ఒక్క తప్పు కనుక మీరు చేయకపోయి ఉండుంటే ఈరోజు మీరు మీ పిల్లలు లక్షాధికారులు, కోటీశ్వరులు. అదే తప్పు మళ్ళీ చేస్తున్నారు. దయచేసి చేయకండి. 20 సంవత్సరాల క్రితం మీరున్న ప్రాంతంలో ల్యాండ్ కొనమని ఎవరన్నా మీకు చెప్పినప్పుడు మీరేం ఆలోచించారో చూడండి. అంత దూరం వెళ్ళి ఎవరు కొంటారు, అంత దూరం వెళ్ళి ఎవరు ఇన్వెస్ట్ చేస్తారు, ఇప్పుడు అక్కడ వెళ్ళి ఇల్లు ఎవరు కొనుక్కుంటారు అన్నారు. మరి ఇప్పుడు 20 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఏం జరిగింది? ఇప్పుడు మళ్ళీ మీకు అవకాశం వచ్చింది. మళ్ళీ ఈ తప్పు చేసే ప్రయత్నం చేయకండి. ఆ రోజు రేట్లు ల్యాండ్ చూస్తే రూపాయల్లో, పదుల్లో, వందల్లో, వేలల్లో ఉంది. ఈరోజు లక్షల కోట్లయింది. ఇప్పుడు ఈ రోజు ఉన్న రేట్లో ఇది చాలా తక్కువ రేటు. 100 గజాలు ₹1,00,000. ఈ రోజు కూడా కొనడానికి ఆలోచించి పక్కన వాళ్ళ మాట విని అంత దూరం ఎందుకు, అంత దగ్గర ఆ ప్రకాశం జిల్లా ఎవరు వెళ్తారు, అంత దూరం ఎందుకు కొంటాము అని కనుక మీరు ఆలోచించి 20 ఏళ్ల క్రితం చేసిన తప్పు మళ్ళీ చేస్తే ఈరోజు మా నాన్నగారు కొని ఉంటే బాగుండని మీరు ఎలా బాధపడుతున్నారో రేపు పొద్దున మీ పిల్లలు కూడా మా నాన్నగారు కొని ఉంటే బాగుండని బాధపడతారు. అటువంటి అవకాశం మీకు ఇవ్వకుండా, మీ పిల్లలకి ఇవ్వకుండా 20 సంవత్సరాల క్రితం చేసిన తప్పు మళ్ళీ చేయకుండా మీ పిల్లలైనా లక్షాధికారులు, కోటీశ్వరులుగా మారాలంటే వెంటనే ల్యాండ్పై ఇన్వెస్ట్ చేయండి. పూర్తి వివరాల కొరకు ఈ వీడియో ఫుల్ లింక్ ఓపెన్ చేసి పూర్తి వివరాలు తెలుసుకొని 100 గజాలు ₹1,00,000 సొంతం చేసుకోండి. ఈ ఒక్క పని చేస్తే చాలు మీ పిల్లలకి ₹1,00,00,000 ఇస్తారు. అవునండి, నేను చెప్పింది నిజమే. మీ నాన్నగారు చేసి ఉంటే ఈరోజు మీ దగ్గర ₹1,00,00,000 ఉండేవి. మీ తాతగారు చేసి ఉంటే ఈరోజు మీ దగ్గర ₹1,00,00,000 ఉండేవి. ఈరోజు నేను చెప్పే పని కనుక మీరు కనుక చేస్తే భవిష్యత్తులో మీ పిల్లలకి ₹1,00,00,000 ఇవ్వచ్చు. ₹1,00,00,000 అంటే ఈరోజు చాలా పెద్దగా ఉంటుంది. రానున్న రోజుల్లో భవిష్యత్తులో ₹1,00,00,000 కూడా వాల్యూ లేకుండా పోతుంది. ఎందుకంటే మన చిన్నతనంలో చూసాము 5 పైసలు, 10 పైసలు, పావలాలు, ₹10 చూసాం. ఈరోజు వాటికి వాల్యూయే లేకుండా పోతుంది. రోజుకి రోజులు గడుస్తున్నా కొద్ది రూపాయి వాల్యూ పెరుగుతుందని అనుకుంటున్నారు, కానీ రూపాయి వాల్యూ చాలా పడిపోతుంది. అంటే ఒక వస్తువు 10 ఏళ్ల క్రితం రూపాయికి, ₹1.50 దొరికే వస్తువు ఈరోజు ₹100, ₹200 పెట్టినా దొరకట్లేదు. సో ఆ విధంగా చూసుకుంటే ఈరోజు నేను చెప్పే పని కనుక ప్రతి ఒక్కళ్ళు కనుక చేస్తే ఖచ్చితంగా 100% మీ పిల్లలకి ₹1,00,00,000 ఆస్తినివ్వచ్చు. సో అదే ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయమంటాం. సో 100 గజాలు ₹1,00,000 మాత్రమే మా వీడియోస్ చూశారు, మా యాడ్ చూశారు. ఒక్క నిమిషం వీడియో స్కిప్ చేయకండి. ఎందుకంటే 100 గజాలు ₹1,00,000 అనగానే మేము ఆల్రెడీ వీడియోస్ చూసాము, మాకు ఆల్రెడీ తెలుసు అనుకుంటున్నారు. ఇప్పుడు నేను చెప్పే విషయం కనుక మీరు పూర్తిగా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసినట్లయితే 100% మీరు రియలైజ్ అవుతారు. 100% నేను చెప్పిన పని చేస్తారు. 100% మీ పిల్లలకి భవిష్యత్తులో ₹1,00,00,000 ఆస్తినిస్తారు. 100 గజాలు ₹1,00,000 అని మా ప్రాపర్టీ ఎక్స్పర్ట్ టీం నుంచి గత 6-7 నెలలుగా మేము ఎన్నో వందల మందికి 100 గజాలు ₹1,00,000 అమ్మడం జరిగింది. సో ఇప్పుడు కొనుక్కున్న వాళ్ళందరూ కూడా ఎలాంటి వాళ్ళు అని అంటే, ఒక ఆటో డ్రైవర్ కొనుక్కున్నాడు, ఒక ఇళ్లలో పని చేసుకునే ఆవిడ కొనుక్కుంటుంది, లేదంటే నెలకు 10,000 జీతం కట్టి కొనుక్కున్నాడు, లేదు అంటే కనుక చిన్న చిన్న వ్యాపారాలు చేసేవాళ్ళు, ప్రతి ఒక్కళ్ళు కొనుక్కున్నారు. కానీ మీరు ఇంకా కొనకపోవడానికి కారణం ఇప్పుడు నేను చెప్పే డౌట్లు మీలో ఉంటాం. సో ఆ డౌట్లో మేజర్ డౌట్ ఏంటి అని అంటే 100 గజాలు ₹1,00,000, అసలు ఇది నిజమా అబద్ధమా? ఒక్కసారి యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళండి. ఎన్ని వందల మంది చూస్తున్నారు, ఎన్ని వందల మంది బస్సుల్లో వస్తున్నారు, ఎన్ని వందల మంది ప్లాట్లు కొనుక్కుంటున్నారు, ఎంతమంది రీషేంజ్ చేయించుకుంటున్నారు, ఎంతమంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సామాన్యులకు చాలా అందుబాటులో ఉంది. నాలాంటి వాడికి ఇటువంటి తక్కువ ధరలో ఒక ప్లాట్ కొనుక్కుని నాకు సొంత ఇల్లు ఉంది. ఫ్యూచర్ డెవలప్మెంట్ కోసం తీసుకోవాలంటే ఇక్కడ తీసుకోవాలి. ఎందుకంటే భూమండలంలో ఈ ప్రైస్ లో అయితే ఎక్కడ లేదండి. ఎందుకంటే చెప్పండి, ₹1,00,000 కంటే ఏం కాదు. తక్కువ కాస్ట్ లో భూమి అనేది దొరకలేదు. ఇది ఆంధ్రప్రదేశ్ ఎంత తక్కువ కాస్ట్ తక్కువ దొరకదు. తర్వాత మరి చూస్తే చాలా బాగుంది. మన అందుబాటులో చేస్తారని మాత్రం ఛాలెంజింగ్ ప్రాజెక్ట్ లాగా 100 గజాలు ₹1,00,000 కాన్సెప్ట్ ట్రాన్స్పరెన్సీ అనేది నాకు నచ్చింది. దానిలో ఆ నమ్మకం మీద నేను ఈ ప్లాట్ తీసుకోవడం జరిగింది. నాకు చాలా సంతోషంగా ఉంది.
సార్ వాళ్ళ మొదటిసారి ప్రార్థన చాలా మాట రావట్లేదు. వాళ్ళందరూ ఇలా చదువుకుంటే చాలా ఆలోచపడేవారు సార్. వీడియో ఆన్లైన్ లో చూసాము, రఘు గారిది వీడియోలన్నీ చూస్తూ ఉన్నాము. ఆయన మీద మేము భరోసా పెట్టి తక్కువ ఇచ్చేవాళ్ళు ఎవరు దొరకలేదు. సార్ రఘు సార్ అసలే కనిపించలేదు. ఎట్లాంటి నమ్మకంతో తీసుకోండి, నమ్మకంతో రండి, నమ్మకం మీరు రేపు రోజు గెలిపించండి. సో ఈ హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు చెప్పే ఒకటే మాట, మాకంటూ 100 గజాల భూమి లేదు, మా నాన్నగారు కొనుంటే బాగుండు, మా తాతగారు కొనుంటే బాగుండని నేను ఎలాగైతే బాధపడ్డాను, ఈరోజు నా పిల్లలు బాధపడకూడదంటే నేను ఒక రిస్క్ చెయ్యాలి అని చెప్పి ₹1,00,000 వాళ్ళ ఆర్థిక స్తోమతకు సరిపోకపోయినా, ఈరోజు ₹1,00,000 అంటే ఆర్థిక స్తోమత సరిపోదు అని కూడా నేను అన్నండి. మీ ఇంట్లో బైక్ ఉందా, మీ ఇంట్లో తులం బంగారం ఉందా, మీ చేతిలో ఐఫోన్ ఉందా, దానికన్నా విలువ, దానికన్నా ఎక్కువ రేటే ₹1,00,000. ఈరోజు ₹1,00,000కి 100 గజాల భూమి వస్తుందంటే చాలామందికి ఇప్పటికీ కూడా ఇంకా అనుమానం. ఎందుకనంటే ఇది సాధ్యం కాదండి. ప్రాపర్టీ ఎక్స్పర్ట్ టీమ్ అనే మా కంపెనీ ఏ విధంగా ముందుకు వచ్చిందంటే, సామాన్య మధ్యతరగతి వారందరినీ కూడా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయించే విధంగా వాళ్ళని ప్రోత్సహిస్తూ, రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసే అవకాశాలను వాళ్ళకి కల్పిస్తూ, వాళ్ళందరికీ అందుబాటు ధరలో ల్యాండ్ని తీసుకురావాలనే ఒక సదుద్దేశంతో ఈరోజు మనం 100 గజాలు ₹1,00,000కి తీసుకొచ్చాం. 100 గజాల ప్లాట్ని ₹1,00,000కి ఇస్తూ మన ప్రాపర్టీ ఎక్స్పర్ట్ టీం నుంచి ఒక మెగా ప్రాజెక్ట్ 20 ఎకరాల ప్రాజెక్ట్ మనం లాంచ్ చేయడం జరిగింది. సో ఈ ప్రాజెక్ట్లో చాలా దూరం నుంచి, ఎక్కడెక్కడ నుంచో, వైజాగ్ నుంచి, పాలకొల్లు నుంచి, రాజమండ్రి నుంచి, ఎక్కడెక్కడ నుంచో ప్లాట్స్ బుక్ చేసుకోవడం జరిగింది. సో వీళ్ళందరూ కూడా బుక్ చేయడానికి రీజన్ ఏంటి అని అంటే, 100 గజాల ప్లాటు ఈరోజు ₹1,00,000కి మనకు అందుబాటులో ఉంది. సో ఈరోజు మనం ఇన్వెస్ట్ చేస్తే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. 10 ఏళ్ల క్రితం మనం కొందాం అనుకుని కొనలేకపోయిన ల్యాండ్ రేటు ఆ రోజు ఎంత ఉంది, ఈ రోజు ఎంత ఉంది అనేది క్యాలిక్యులేట్ చేసుకొని, దగ్గర దూరం అనేది ఇంపార్టెంట్ కాదండి. మన దగ్గర ఉన్న బడ్జెట్లో ఎక్కడైతే డెవలప్మెంట్ అవ్వడానికి అవకాశం ఎక్కడైతే ఉందో ఆ ప్రాంతంలో మనం ఈ ప్రాజెక్ట్ చేసాం. సో ₹1,00,000కి ఈరోజు మనం 100 గజాల ప్లాట్ ఇస్తున్నాం అనగానే చాలా మంది ఇప్పటికీ కూడా ఇంకా నమ్మట్లేదు. మన వీడియోస్లో ఆల్రెడీ సైట్స్ చూపించడం జరిగింది. దట్టు ఏంటంటే, ఇంత అద్భుతమైన డెవలప్మెంట్స్తో, ఇంత విధిగా బాగా డెవలప్ అయిన ప్రాజెక్టులో మనం ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. సో అంటే మనం ఇక్కడ లాభాపేక్ష కాకుండా ఒక మోటోతో, ఒక సదుద్దేశంతో మనం తీసుకురావడం జరిగింది. మీకు రిలయన్స్ మొబైల్ చూసే ఉంటారు. గతంలో ఒక ధీరుభాయ్ అంబానీ గారి కలగన్న ఒక రిలయన్స్ మొబైల్ మీకు గుర్తుండే ఉంటుంది. ఈ స్క్రీన్ మీద చూపిస్తాను. ఆ టైంలో ఆయన కలగన్నారు ఎలాంటిది అంటే, ఆ కళ ఒక రిక్షా వర్కర్ చేతిలో కూడా ప్రతి ఒక్కరికి మొబైల్ అందుబాటులో తీసుకురావాలని అప్పట్లో 2003లో ప్రాజెక్ట్ ఈ మొబైల్ తీసుకురావడం జరిగింది. జస్ట్ ₹501 ఇచ్చారు. ఆయన కళ కన్నారు. ఏం కళ అంటే, ప్రతి ఒక్కడి చేతిలో మొబైల్ ఉండాలని. సో అదే విధంగా నేను ఒక కలగన్నాను సార్. ఎందుకంటే ప్రతి ఇంటిలో కూడా, ప్రతి కుటుంబంలో ఒక 100 గజాలు, మినిమం ఒక 100 గజాల ప్లాట్ ఉండాలి. ఆ ప్లాట్ ఎలా ఉంటుంది అంటే, భవిష్యత్తులో వాళ్ళ పిల్లల చదువులకు కానీ, లేదా మ్యారేజెస్ కానీ, ఇప్పుడు గతంలో ఒక 10 ఏళ్ల క్రితం నుంచి మేము అమ్మిన ప్లాట్స్ ఏవైతే ఉన్నాయో, 30,000కి 60,000కి మేము అమ్మిన ప్లాట్లు ఏవైతే ఉన్నాయో, ఈ రోజు ఆ ప్లాట్లు సేల్ చేసి, లేదంటే ఆ ప్లాట్లు కట్నం కింద ఇచ్చి ఎంతో మంది ఆడపిల్లలకి పెళ్లిళ్ళు అయింది. సో ఎంతో మంది ఈరోజు చదువుకున్నారు. 10 ఏళ్ళ నుంచి మేము చేసింది ఈరోజు ఇప్పుడున్న రేట్లలో, ఇప్పుడున్న మార్కెట్ కాంపిటీషన్లో మనం ₹1,00,000 ఇవ్వడం అనేది చాలా చాలా అంటే పెద్ద టాస్క్ అండి. ఎందుకంటే ఇది మనం మార్కెటింగ్ ఎవరిని ఇన్వాల్వ్ చేయకుండా డైరెక్ట్గా సెల్లింగ్ చేస్తున్నాం, డైరెక్ట్గా కన్సూమర్ టు ప్రోడక్ట్. సో ఈరోజు మేము సోషల్ మీడియాస్లో యాడ్స్ రన్ చేయడం కానీ, సో వాటి నుంచి మాకు ఎంక్వైరీస్ రావడం కానీ, అంతా కూడా కాస్ట్ కటింగ్ చేసుకున్నాం. సో మనం ఈరోజు ప్రతి ఒక్కరిని కూడా బస్సుల్లో తీసుకెళ్తున్నాం, కారులో తీసుకెళ్లకుండా బస్సుల్లో లగ్జరీ బస్సులు పెట్టి, చక్కగా ఏసీ బస్సులు పెట్టి తీసుకెళ్తున్నాం. చాలా దగ్గరలో ఉందండి. అంటే ఈ రోజు మనకు 170 కిలోమీటర్లు అంటే పెద్ద దూరం ఏం కాదు. అదే హైదరాబాద్లో ప్రాపర్టీ కొనమంటే కొనేస్తారు, అది దూరమా దగ్గర అని ఆలోచించారు. ఎందుకంటే హైదరాబాద్ ఆల్రెడీ డెవలప్ అయిపోయింది కాబట్టి. సో ఇది ఇప్పుడు మనం వేస్తున్న ప్రాజెక్ట్ ఎక్కడైతే మనం దొనకొండ ఏరియాలో మనం చేస్తున్నామో, రానున్న రోజుల్లో అద్భుతమైన డెవలప్మెంట్స్ రాబోతున్నాయి. మీరు కొన్న ₹1,00,000 10 లక్షలు 25 లక్షలైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. నమ్మండి, నమ్మి ఇన్వెస్ట్ చేయండి. సో అదేవిధంగా ఈరోజు మనకి రాజు కిరణ్ గారు అండి, సార్ మనకి ఖమ్మం నుంచి వచ్చారు, ఖమ్మం జిల్లా. సో వారు ఆల్రెడీ ప్లాట్ చూడకుండానే బుక్ చేసుకున్నారు. ఈరోజు సైట్కి వెళ్ళి వచ్చారు. సో మనం ఈరోజు ఆఫీస్లో కలవడం జరిగింది. సార్ యొక్క అనుభవాలు ఏంటి అనేది ఒకసారి మనం మాట్లాడి తెలుసుకుందాం. సో అంటే మేము వారిని ఏం అడగట్లేదు, వారి అనుభవాలు ఏంటి అనేది మీతో షేర్ చేస్తారు. సో వారికి ఏ విధంగా అనిపించింది, వారి యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి, వాళ్ళు ఎలా బుక్ చేసుకున్నారు, మీలాగా బుక్ చేసుకోవాలనుకునే వారికి వారు ఇచ్చే సలహా ఏంటి అనేది ఒకసారి మనం మాట్లాడదాం. హాయ్ సార్, రాజుకిరణ్ గారు, థ్యాంక్ యూ అండి. సో సైట్ చూడకుండానే మమ్మల్ని నమ్మి ఇన్వెస్ట్ చేశారు. ఈరోజు సైట్కి వెళ్ళారు. సో మీ ఒపీనియన్ ఎలా ఉంది, మేము చేస్తున్న ప్రాజెక్ట్స్ డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి అనేది
మీలాగా ఇంకా కొనాలి అన్న ఆలోచన ఉన్న వారికి మీరు ఏం చెప్తారు? ఓకే, థ్యాంక్ యూ సార్. యాక్చువల్ ఏంటంటే నేను ఎక్కువ శాతం ఫేస్బుక్ చూస్తుంటాను. ఈ ఫేస్బుక్లో 1,00,000 రూపాయలకి 100 గజాల స్థలం అని చెప్పేసి నా ఫేస్బుక్ వచ్చేసింది. అరే, 1,00,000 రూపాయలకి 100 గజాల స్థలమా, ఎలా సాధ్యం అని చెప్పేసి ఎమ్మటే ఆయనకు వాట్సాప్ పెట్టేసేసి తర్వాత ఆయన వివరాలు మొత్తం చెప్పేశారు. వెనక ముందు ఆలోచించకుండా ముందేటి వాళ్ళు 10,000 బుక్ చేసి పడేశాను. ఆ తర్వాత నాకు మళ్ళీ సారు రఘు గారి యొక్క మాటల ద్వారా మళ్ళీ ఇంకోటి బుక్ చేసుకున్నాను. ఆ తర్వాత కూడా మళ్ళీ ఇంకోటి బుక్ చేసుకున్నాను. మొత్తం 3 బుక్ చేసుకున్నానండి. ఈ రోజు నేను సైట్కి వెళ్ళాను. ఎంత అద్భుతంగా ఉందంటే, నా కాడ మనీ ఉంటే ఇంకో 2 తీసుకునేవాడిని. 3 తీసుకున్నాను. ఎందుకు తీసుకున్నానంటే హైదరాబాద్ గుర్తొచ్చింది నాకు ఫస్ట్. హైదరాబాద్ గతంలో కూడా చాలా మంది తీసుకొని సక్సెస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ రోజుతో ఏది ఒకేసారి గొప్ప వాళ్ళు మనం కాలేం. చిన్న పిల్లగాని చూసుకుంటాం, పుట్టగానే 20 సంవత్సరాల వ్యక్తి కాలేడు కదా. మన ముందు పెరుగుతున్నప్పుడు 20 సంవత్సరాలు కానీ మనకి ఎంత ఆనందం ఉంటుంది. అట్నే ఫ్లాట్ కూడా అంతే. ఫ్లాట్ కూడా మన చిన్నపిల్లలు లాంటి వాళ్ళని చెప్పేసి ఫ్లాట్ తీసుకుని పక్కన ఇస్తే అదే పెరుగుతుందనే ఒక ఆలోచనతోనే నేను 3 బుక్ చేసుకున్నాను. ఈ రోజు అక్కడ పోయి చూసిన తర్వాత నాకు అనిపించింది, అరే ఎంత చక్కని వాతావరణం. అక్కడ దొనకొండ దగ్గర ఎయిర్పోర్ట్ పడుతుంది. నేను హైదరాబాద్లో శంషాబాద్లో మన ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు ఏమన్నారంటే, శంషాబాద్లో ఎయిర్పోర్ట్ పడ్డప్పుడు కొంతమంది తీసుకున్నారు, కొంతమంది తీసుకోలేకపోయారు. అక్కడ తీసుకున్న తర్వాత ఎయిర్పోర్ట్ పడిన తర్వాత వాళ్ళకి ఎంత ఆనందం కలిగిందో సేమ్ పొజిషన్ కూడా మనకి అదే వచ్చేసింది. కాబట్టి 1,00,000 రూపాయలు అనే ఒక కాకుండా, దూరంనే కాకుండా మీరు తీసుకొని పక్కన పెట్టుకోండి. అది దూరం ఎంత ఉందండి, దూరం గురించి ఎప్పుడు ఆలోచించొద్దు. మనకి ఫ్లాట్ ఉందా లేదా ఫస్ట్ అది చూసుకోవాలి. దూరం అనేది ఎప్పుడు ఆలోచించినా కూడా మనిషి ఎదగలేడు. మనం ఎంతో దూరమైనా కాళ్ళు నడకని రోజులు ఉన్నాయి. 10 కిలోమీటర్లు కాళ్ళు నడకలు నడిచినాం, కానీ ఇప్పుడు నడవలేస్తున్నారా? అంతే ఉంటుంది, లైఫ్ కూడా అంతే ఉంటుంది. కాబట్టి మీరు ఎక్కడున్నా 1,00,000 రూపాయల ఫ్లాట్ తీసుకోండి, మీ జీవితాన్ని బాగుపరచుకోండి. రఘు గారు చక్కని అవకాశం, ఎంత మంచి అవకాశం ఉంటాయి. ఆయనకు వచ్చిన ఆలోచనకి ఇప్పటికీ నేను క్యాచ్ చెప్పను. థ్యాంక్ యూ రఘు గారు. మీ యొక్క వచ్చే ఆలోచన విధానం మా అందరికీ అది సపోర్టింగ్. మనకి ఆయన సపోర్ట్ ఇస్తున్నప్పుడు మనం కూడా తనకు సపోర్ట్ ఇవ్వాలి. అప్పుడే లైఫ్ ఉంటుంది. సో మీరు అందరూ 1,00,000 రూపాయలు ఫ్లాట్ బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ. నమస్తే అండి, నా పేరు రాజకిరణ్ సార్. అది ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం. మన రఘు సార్ నాకు ఈ ఫేస్బుక్ ద్వారా పరిచయం ఉంది. ఆ పరిచయం ద్వారా ఆయన చెప్పే మాటలకి నేను చాలా స్పందించాను. నిజంగా ఆయన చెప్పే మాటలు ఎంత అద్భుతంగా ఉన్నాయి అంటే, మీరు ఎక్కడైనా 100 గజాల స్థలం 1,00,000 రూపాయలకు రాదు, అందరూ బాగుపడాలి, అందులో నేను ఉండాలి అనే ఒక తత్వంతోనే ఆయన ఈ నిర్ణయం తీసుకొని ప్రతి ఒక్క పేదవాళ్ళు ఒక 100 గజాల స్థలం కలిగి ఉండాలి, వాళ్ళు లక్షాధికారి కావాలి, భవిష్యత్తులో వాళ్ళు చాలా డెవలప్ కావాలనే ఉద్దేశంతో ఒక 20 ఎకరాల స్థలాన్ని ఇక్కడ తీసుకొని ప్రతి ఒక్కరికి 100 గజాల స్థలాన్ని 1,00,000 రూపాయలకి ఇవ్వడం అనేది చాలా గొప్పవారం అండి. ఖమ్మం నుంచి నేను ఇక్కడికి వచ్చి తీసుకున్నానంటే అది ఎంత గొప్ప విషయం. అది మరి రఘు గారు మనకి ఎంత హెల్పింగ్ ఇచ్చినట్టు, ఇక్కడ ఈ స్థలాన్ని చూస్తుంటే ఎంత ఈ యొక్క ప్లానింగ్ అని తీసుకునే నిర్ణయం, మన వాళ్ళు 100 మంది గొప్పగా ఎదగాలని ఒక తాపత్రయంతో ఒక నిర్ణయం తీసుకుంది చాలా గొప్పవారం సార్. అది ఇక్కడ తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా భవిష్యత్తులో మంచి స్థాయిలో ఉంటారు. అది కూడా ఆ నిర్ణయం కూడా రఘుబాబు గారి. సో మీరు ఎక్కడున్నా సరే 1,00,000 రూపాయలకు 100 గజాల స్థలం ఎక్కడ రాదండి. మీరు స్వయాన స్పందించి ఇక్కడున్న ఈ స్థలంలో ఎక్కడ 100 గజాల స్థలం తీసుకోండి, భవిష్యత్తు మీదే. విజయవాడ నుంచి అద్దం నుంచి దర్శి 2 గంటల ప్రయాణం. ఎక్కడ మన హైదరాబాద్ పోయినా కూడా ఎక్కువ ప్రయాణం, కానీ అక్కడ కాస్ట్ ఎక్కువ. కానీ ఇక్కడికి 200 కిలోమీటర్ల దూరం, 170 కిలోమీటర్లు, 2 గంటల ప్రయాణం. చాలా అద్భుతమైన ప్రదేశం అండి ఇది. మీరు ఎక్కడున్నా సరే మీరు 100 గజాల స్థలం తీసుకోండి, మీకు లైఫ్ టర్న్ అయిపోతుంది. సో థ్యాంక్ యూ రఘు గారు. ఈ 100 గజాల 1,00,000 రూపాయల వీడియో మీరు చూశారు, మా యాడ్స్ చూశారు, చూద్దాంలే అనుకుంటా. నిన్న ఒక కస్టమరు 3 months నుంచి మా వీడియోస్ చూస్తున్నారు, లేదా 4 months నుంచి మా వీడియోస్ చూస్తున్నారు, కానీ ఆ రోజు రాలేకపోయారు. ఈ రోజు వచ్చేపాటికి ఏం జరిగిందంటే అతనికి కావాల్సిన ప్లాట్ దొరకట్లేదు. సో అతను నార్త్ ఈస్ట్ కార్నర్ కావాలనుకున్నాడు ఫస్ట్, తర్వాత ఈస్ట్ కావాలనుకున్నాడు, తర్వాత వెస్ట్ కావాలనుకున్నాడు. చివరాఖరికి ఈరోజు వచ్చి ఏ ప్లాట్ అయినా పర్లేదండి, నాకంటూ ఒక 100 గజాల భూమి ఉంటే చాలు అని, ఏ ప్లాట్ ఉంటే ఆ ప్లాట్ తీసుకుంటే. ఎందుకు రీజన్ ఏంటి అని అంటే, మనం లేట్ చేసే కొద్దీ అవకాశాలు కోల్పోతాము. తెలివైన వాడు లక్షణం ఏంటంటే అవకాశం వచ్చినప్పుడు అందిపుచ్చుకున్న వ్యక్తే తెలివైన వ్యక్తి. సో మీరు తెలివైన వాళ్ళ లేదంటే ఏంటి అనేది మీరు ఆలోచించుకోండి. లేదు మాకు చాలా ల్యాండ్స్ ఉన్నాయి, మాకు చాలా ఆస్తులు ఉన్నాయి, మేము కోటేశ్వరం అంటే ఈ వీడియోని ఇప్పుడే స్కిప్ చేసి పక్కకి వేరే వీడియో చూసుకోండి. నా పేరు షరీఫ్ అండ్ అడ్వకేట్ని. రఘు గారి యొక్క స్పీచ్ విన్నాను. వాళ్ళకి టోటల్గా క్లియర్ టైటిల్ వచ్చి క్లియర్గా ఉంది.
దాంతోపాటు వాళ్ళు ఇచ్చిన చాలా క్లియర్గా చాలా స్పష్టంగా వివరించారు. లింక్ డాక్యుమెంట్స్ కానివ్వండి, ఎటువంటి లిటిగేషన్స్ లేవు. ఇప్పుడు ప్లాట్ కొనాలంటే భయం వేస్తుంది. ఎందుకంటే ప్లాట్ కొన్న తర్వాత వాళ్ళ వారసులు ఎవరు వస్తారో, ఎవరు మాది అని చెప్పేసి మళ్ళీ కేసు దావా వేస్తారని చెప్పేసి భయం వేస్తుంది. కానీ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆయన యొక్క చెప్పిన మాటలకి మేము ఇన్స్పైర్ అయిపోయామండి. నేను ప్లాట్ అనేది చూడకుండానే ముందు అమౌంట్ అనేది అడ్వాన్స్ పంపించేసానండి. సెకండ్ వచ్చేసరికి చెట్లు బాగా ఇన్స్పైర్ అయిన, నాకు బాగా నచ్చిన ప్లేస్ ఏంటంటే చెట్లు అన్నమాట. చెట్లు ఉండడం చాలా బాగా నచ్చింది. అందువల్ల ఇక్కడ వచ్చిన తర్వాత కూడా ఇక్కడ వచ్చిన ప్లాట్ బుక్ చేసామండి. నా పేరు రమేష్ బాబు అండి, నాది ప్రాపర్ గుంటూరు. అయితే వీడియో చూసాను ఫస్ట్ ఒక 2 weeks బ్యాక్. లాస్ట్ సండే రావాలి, నా పర్సనల్ వర్క్ నేను రాలేకపోయాను. సాటర్డే నైట్ మేడం చేశాను. గారు బస్సులు పెడుతున్నామని 3 buses అన్నారు. వస్తాను మేడం అన్నాను. సరే సైట్ యాక్చువల్గా వాళ్ళు తీసుకోవాలనుకోలేదు, చూసి వెళ్దాము లొకేషన్ ఎలా ఉంది. ఎందుకంటే దాన్ని సార్ చెప్పారు, మనం ఏదన్నా సైట్ తీసుకోవాలి అంటే నవే డేస్ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆమె ప్రిన్సిపాల్ జూనియర్ కాలేజ్ నిజాంపట్నం, గుంటూరు, బాపట్ల డిస్ట్రిక్ట్. అయితే సైట్ చూసాక డిసైడ్ చేద్దాంలే అనుకొని వచ్చాను. ఆయన 6 ఫ్లాట్లు తీసుకుందాం అన్నారు. సరే ఈయన ఇంత ధైర్యం చేసి 6 తీసుకుంటానండి, మనం తీసుకోపోతే ఏంటి అని చెప్పేసి సరే 2 తీసుకున్నట్టున్నారు. 2 తీసుకున్నాను సార్. నా పేరు రామారావు అండి, నేను కరూర్ బ్యాంక్లో అసిస్టెంట్ మేనేజర్ చేస్తున్నాను, విజయవాడ. సరే చూసి ఒకటి తీసుకుందామని వచ్చాను సార్. ఇది చూసిన తర్వాత మీరు చెప్పిన మాట ప్రకారం మిడిల్ క్లాస్కి అందుబాటులో ఉండే విధంగా ఫ్లాట్స్ రిజిస్ట్రేషన్ పెట్టారు సార్. బాగుంది. అండ్ 2 సెంట్లు వచ్చే ₹1,00,000 కన్నా అయితే బాగుంది. నేను నా కాన్సెప్ట్ మీద ఒక బిట్ తీసుకుందామని వచ్చాను. చూసి ఇది అట్మాస్ఫియర్ ఇదంతా చూసి మొక్కలు ఇవన్నీ 2 ఫ్లాట్లు తీసుకున్నాను సార్. నిజంగా హ్యాపీ మీకు ఇంత తక్కువలో. నిజంగా మేము అంటే ఎక్కువ పెట్టి తీసుకున్నాం, కానీ ఇంత తక్కువలో పెట్టి ఫ్లాట్ అమ్ముతున్నారంటే నిజంగా హ్యాపీ మీకు గారు. తర్వాత భూమి ఎక్కడున్నా సరే బంగారం కంటే విలువైంది, అంతకంటే ఇంకేం చెప్పలేను నేను. భూమి ఏ మూల తీసుకున్నా సరే బంగారం కంటే 100 రెట్లు విలువైంది. అది మీకు మా సైట్ చూసాక ఏమనిపించింది? సూపర్ అనిపించింది. అందుకే నేను తన రమ్మన్నా కానీ పర్లేదు, ఇక్కడి నుంచి చూసాం కదా చాలు, సరిపోతుంది. చాలా బాగుంది. తీసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే తొందరగా తీసేసుకోండి. యూట్యూబ్ లో మనం 4 days బ్యాక్ చూసాము. చూసి కాల్ చేస్తే రేపు సండే రండి సైట్ విజిట్ చేద్దామన్నారు. వచ్చారు, చూసాము, చాలా నచ్చింది, సైట్ బుక్ చేసుకున్నాము. మేము ఇంకా మా ఫ్రెండ్స్ కూడా వస్తాం. నా పేరు వాసు, నేను విజయవాడ నుంచి వస్తున్నాను. నేను దీని గురించి యూట్యూబ్లో చూసి వెంటనే ఫోన్ చేసి అనుకుంటాను. దామిని మేడం గారు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి వాట్సాప్కి మెసేజ్ పంపించారు. దాంట్లో ఫోటోలు వీడియోలను చూస్తే వెంచర్ చాలా బాగుంది. సో ఇక్కడ తీసుకుంటే బాగుంటుందని ఫస్ట్ అనుకున్నాను. చూసి తర్వాత ప్లేస్ ఎక్కడ అని చేస్తే విజయవాడ నుంచి 150 కిలోమీటర్ల డిస్టెన్స్ చూపిస్తుంది. అమ్మ ఇంత దూరం నుంచి తీసుకోవాలా అని అనుకున్నా. తర్వాత యాక్చువల్గా చెప్పాలంటే నాకు పెళ్లి గురించి చెప్పేదాకా 100 గజాల స్థలం, సెంటు స్థలంలో కొందామని ట్రై చేసి ఏం కొనలేకపోయాను. 100 గజాలు తీసుకున్నాను అనుకుంటే 200 గజాలు తీసుకున్నాను. మనందరికీ తక్కువ ధరలో ప్లాట్లు అందించిన రఘు గారికి మరి ఒకసారి థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. జనసంఘంలో సింహ బ్లాక్ అవుతుంది. దాదాపు 800 ఎకరాలలో ఇక్కడ సింహ బ్లాక్ అవుతుంది. సైట్ చూడకుండానే సైట్ చూసినాక చాలా హ్యాపీ. నాతో పాటు ఫ్రెండ్స్ కూడా 2 రిఫర్ చేశాను, వాళ్ళు కూడా తీసుకున్నారు. సంతోషంగా ఉంది. పేదవాళ్లకు దగ్గరలో ఉన్న వాళ్ళ జీవితానికి కనీసం వాడు కొనగలుగుతాడు అనే శక్తిని మీరు ఇచ్చారు. అది చాలా గొప్పగా చాలా చేస్తున్నారండి. పేదవారి గురించి చాలా అందుబాటులో దొరుకుతున్నాయి, సాటిస్ఫాక్షన్గా ఉంది. ఇక్కడికి వచ్చేటప్పుడు ఏదో అనుకున్నా సార్, మీరు మొత్తం వెంచర్ చూసారు, చాలా సంతోషంగా ఉంది. చాలా ఆనందంగా చూసుకుంటాం. పేదవాళ్ళకి మీరు హెల్ప్ చేస్తారనే మీ కాన్సెప్ట్ నాకు చాలా థ్యాంక్ యూ.
మాకంటూ ఆస్తులు లేవు, మాకంటూ సొంత భూమి లేదు, మాకంటూ ఒక 1 కోటి రూపాయల ఆస్తి లేదు అని అనుకుంటే, ఈరోజు నేను నా రియల్ లైఫ్లో ఒక రియల్ స్టోరీ చెప్తానండి. నేను చదువుకునేటప్పుడు ఏదైతే నా ఫ్రెండ్ ఎవడైతే ఉన్నాడో వాడు నా దాంట్లో చూసి నా పేపర్ కాపీ కొట్టి వాడు పాస్ అయ్యేవాడు. వాడు పాస్ అయిన తర్వాత నేను 10th క్లాస్తో ఆపేశాను. మా నాన్నగారు మమ్మల్ని చదివించే స్తోమతలు నేను ఆపేశాను. నా ఫ్రెండ్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళ నాన్న కొంచెం ఉద్యోగస్తుడు, చదివించాడు. ఒకానొక టైంలో వాడు MBBS చేసి ఫారెన్ వెళ్ళాలి అని అంటే 20 ఏళ్ల క్రితం, అంటే వాడు పుట్టక ముందు, వాడు పుట్టిన తర్వాత వాడి కోసం అని చెప్పి 100 రూపాయలకి 120 రూపాయలకి కొన్న ల్యాండ్ ఈరోజు లక్షలు పలికింది. ఆ లక్షలు ఖర్చు పెట్టి వాళ్ళని ఫారెన్ పంపించి MBBS చేయించి డాక్టర్ని చేశాడు వాళ్ళ నాన్నగారు. మా నాన్నగారు కూడా ఆ 20 ఏళ్ల క్రితం ఆ 100 రూపాయలు కొనుంటే ఆ రోజు 100 రూపాయలు అంటే ఈ రోజు లక్షతో సమానం. నెక్స్ట్ 20 సంవత్సరాల తర్వాత 1 కోటి రూపాయలు కూడా ఇలాగే పలుకు. ఇవాళకి కూడా నేను చెప్తున్నాను సార్, ఇవాళకి కూడా మన మిడిల్ క్లాస్ మైండ్ సెట్ ఎలా ఉంటుందని అంటే, మన ప్లాట్ కొనుక్కోవాలి, ఇల్లు కొనుక్కోవాలంటే మన ఇంటి పక్కన ఉండాలని చూస్తాం. కానీ కోటీశ్వర్లు, లక్షాధికారులు అయిన వాళ్ళు అందరూ కూడా ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులకి ఎక్కడొస్తే అక్కడికి వెళ్ళి కొన్నారు. 10 ఏళ్ల తర్వాత రేట్లు పెరిగి వాళ్ళు లక్షాధికారులు, కోటీశ్వర్లు అయ్యారు. మన మిడిల్ క్లాస్ మైండ్ సెట్ మనం మార్చుకున్నంత కాలం మనం ఎదగలేం. ఇప్పుడు మీరు చూడండి, ఈ రోజు కాకినాడ నుంచి వచ్చాను, నాకు ఇక్కడ చాలా దూరం అని చెప్పేసి మీరు కొనటం ఆగిపోతే ఒక 2 ఏళ్ల తర్వాత 1,00,000 రూపాయలకి నేను ఇక్కడ అమ్ముతానా? 100 గజాల ప్లాట్ నేను ఇక్కడ అమ్ముతానా 1,00,000 రూపాయలకి? ఇక్కడ రేట్లు పెరిగిన తర్వాత మీ పాప చదువులకు, మ్యారేజ్ టైంకు ఈ ల్యాండ్ మీకు ఉపయోగపడుతుంది. మీ సంపాదన మీ పిల్లలకి సంపదగా మారుతుంది. మీ కష్టపడి సంపాదించిన 1,00,000 రూపాయలు ఒక 10 ఏళ్ళు మీ పాపకు 10 లక్షలు చేసి సంపాదిస్తుంది. అదే 1,00,000 రూపాయలు మన మిడిల్ క్లాస్ ఏం చేస్తామంటే 1,00,000 రూపాయలు ఉండగానే తీసుకెళ్లి బ్యాంక్ లో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాం. ఫిక్స్డ్ డిపాజిట్ చేసి అది ఎప్పుడు రేట్ డబుల్ అవుతుంది? అది ఎప్పుడు డబుల్ అవుతుంది? 10 ఏళ్ళు పడుతుంది డబుల్ అవడానికి. అదే మన పక్కన ఒక రిచ్ పర్సన్ ఎలా ఉంటాడు తెలుసా? ఆ 1,00,000 రూపాయలు పట్టుకుని వెళ్ళి ఎంత దూరమైనా పర్లేదు ల్యాండ్ కొని పడేస్తాడు. వాళ్ళు ఏమి బాగా అడవుడి చేయడం అంటే బంగారాలు కొంటారు ఇవి చేయరు, వాళ్ళు చాలా కామ్గా ఉంటారు. మనమేమో అడవుడి చేస్తాం బంగారం కొనుక్కొని. బంగారం కొనే బదులు బంగారం కన్నా విలువైన భూమిని కొనండి, మీ పిల్లలకు భవిష్యత్తు ఉంటుంది. అంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కాకినాడ నుంచి. ఎప్పుడు బయలుదేరారు? రాత్రి 11ంటికి బయలుదేరారు. ఇక్కడ ఎన్నింటికి దిగారు? 6ంటికి దిగారు. బస్ స్టాండ్ లో ఉండి మనకి ఆఫీస్కి వచ్చారు. ఇక్కడికి వచ్చే వరకు మీ మైండ్ ఎలా ఉంది? జస్ట్ అడుగుతున్నా. అసలు తీసుకుంటానా లేదని వచ్చాను నేను. అసలు అని చూద్దాం వెళ్ళిపోదాం కదా అని వచ్చాను నేను. అంటూ కూడా తను కట్టమంది, నేను కట్టలేదు. ఓకే, చూద్దామని వచ్చాను. ఇక్కడికి వచ్చి చూసాక 10,000 కట్టగలిగాను. 10,000 కట్టగలిగారు. తీసుకున్నానంటే ఇంకొకటి తీసుకో అని చెప్పేసి 2 తీసుకున్నాం ఒకేసారి. 2 ప్లాట్ సెలెక్ట్ చేయబట్టి నీకు వచ్చింది. నీకు ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా. ప్లాట్ నీవే, నీ హైయర్ ఎడ్యుకేషన్ పనికి వస్తుంది అది. సార్ మీరు ఎక్కడ చూసారు మా ఈ వెంచర్ గురించి? యూట్యూబ్ లో చూసాను. యూట్యూబ్ లో చూసారు. ఓకే, గత 3 వారాల నుంచి దీని గురించి చూస్తూనే ఉన్నాను. మీరు 1,00,000 రూపాయలకి 100 గజాల ప్లాట్ అన్నప్పుడు అసలు మీ ఫీలింగ్ ఏంటి సార్? 1,00,000 రూపాయలకి అంటే నేను అసలు నమ్మలేదు. కానీ అది చూద్దాం అసలు ఎక్కడ ఏం చేస్తే పరిస్థితి అట్లా ఉంది. స్టార్టింగ్ లో ఎవరు నమ్మలేదండి. నలుగురు చాలా మందిని అడిగా. గతంలో ఇది మన టీడీపీ ప్రభుత్వం రాకముందు అసలు డేపు అనేది వచ్చిందారా తెలియదు. చంద్రబాబు స్టార్టింగ్ డేప్ రాజధాని డేప్ అనే వాటి కొంతమంది బాగా ఇదయ్యారు. రాజధాని ఇటు వచ్చినట్టయితే ఈ ప్లాట్ ఇప్పుడు 100 గజాల ప్లాట్ 1,00,000 రూపాయలు అనేది వచ్చేది కాదు, 10 లక్షలే గ్యారంటీగా. అలాంటిది ఇప్పుడు రాజధాని అమరావతికి వెళ్లే వాటికి మేము అసలు అటు నుంచి ఇటు వచ్చాం. ముందు మెయిన్ అటు కొనుక్కోలేని పరిస్థితి ఉంది కాబట్టి మీ ఇటు వచ్చి ఇటు కొనుక్కుందాం, రేపటి మా పిల్లలు భవిష్యత్తు పనికొచ్చింది, లేకపోతే మామూలుగా చదువులకైనా పనికొచ్చింది అని చెప్పేది ఉద్దేశంతో మేము 2 ప్లాట్లు తీసుకున్నాం. అది వెంచర్ చూసాక మీకు ఏమనిపించింది? వెంచర్ మాత్రం బాగానే ఉందండి. వెంచర్ బాగుంది, డెవలప్మెంట్స్ బాగున్నాయి. సో ఆ రోజు మా నాన్న కొనుంటే బాగుండు, నేను కూడా చదువుకునేవాడిని, నేను కూడా మంచి ఉద్యోగం చేసేవాడిని, నేను కూడా మంచి వ్యాపారం చేసేవాడిని. ఈరోజు మీకు అబ్బాయి బాధపడకూడదంటే రైట్ నౌ ఇప్పటికిప్పుడు డెసిషన్ తీసుకోండి, 100 గజాల ప్లాట్ సొంతం చేసుకుని. సో ఇప్పుడు ప్లాట్ కొనేటప్పుడు మీరు వెంటనే ఏం చేస్తారంటే మీ ఫ్రెండ్ని అడుగుతారు, లేకపోతే మీ కొలిక్ని అడుగుతారు, లేదంటే మీ చుట్టాలను ఎవరిని అడుగుతారు. ఏం చెప్తారండి మీ చుట్టాలు? ఏం చెప్తాడు మీ ఫ్రెండ్? ఎందుకు అంత దూరం అంటాడు, అంతేగా చెప్పేది. అంత దూరం మరి 20 ఏళ్ల క్రితం మీరు ఉన్న ప్లేస్, ఇప్పుడు ఈ వీడియో ఏ ప్లేస్లో అయితే మీరు చూస్తున్నారో ఆ ప్లేస్లో నుంచి 20 సంవత్సరాల క్రితం అక్కడ రేట్ ఎలా ఉందో ఆలోచించండి. ఈరోజు ఆ రేట్ ఎలా ఉందో చూడండి. మీరు వాడే ఫోన్ ఖరీదు ఎంతో చూడండి. 20 సంవత్సరాల క్రితం రేట్లు ఎంత ఉన్నాయి, ఈ రోజు రేట్లు ఎంత ఉన్నాయి, ఈరోజు ఎంత పెరిగింది. ఖచ్చితంగా చెప్తున్నాను, మా ఛానల్ లా ఆఫ్ రియల్ ఎస్టేట్లో మేము ప్రతిసారి చెప్తాము, ఇది 100% నిజం, 100% వాస్తవం. కాదు అంటే కనుక ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. ఇప్పుడు నేను చెప్పబోయేది, ఈరోజు ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసి రాత్రి రేట్లు పెరిగిపోయి డబుల్ అవ్వాలంటే అవ్వదండి. సో అలా చెప్తే ఎవరి మాటలు వినకండి.
5 ఏళ్ళు వెయిట్ చేస్తే కనీసం డబుల్ అవుతుంది. 10 ఏళ్ళు వెయిట్ చేస్తే మీరు పెట్టిన పెట్టుబడి 10 రెట్లు పెరుగుతుంది. 20 సంవత్సరాలు కనుక మీరు వెయిట్ చేయగలిగితే, ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కనుక మీరు చేయగలిగితే, మీ పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఈరోజు మీరు పెట్టుబడి పెట్టగలిగితే, ఈరోజు మీరు పెట్టిన ₹1,00,000 ల్యాండ్ ₹1,00,00,000 100% అవుతుంది, నాది గ్యారంటీ. ఎందుకంటే మీరే చూడండి, నేను కాదు ఎగ్జాంపుల్ చెప్పేది, మీరే చెప్తారు ఎగ్జాంపుల్ మీకు ఏమైనా ఓపిక ఉంటే రాయగలిగితే కింద కామెంట్లో రాయండి. 20 సంవత్సరాల క్రితం ఇప్పుడు మీరు ఎక్కడైతే నిలబడి ఈ వీడియో చూస్తున్నారు, ఎక్కడైతే కూర్చుని ఈ వీడియో చూస్తున్నారు, ఆ ల్యాండ్ 20 సంవత్సరాల క్రితం ఏ రేటు ఉంది, ఈ రోజు ఏ రేటు పెరిగింది? 100 టైమ్స్ పెరిగి ఉంటుంది, ఖచ్చితంగా పెరుగుద్ది. ఎందుకంటే ఇప్పుడు మీ ఫ్రెండ్ని అడగానే మా వెంచర్లు వచ్చేసేపటి ప్రజెంట్ ప్రకాశం జిల్లాలో కురిచేడు దగ్గర, తానంచింతల, దర్శి దగ్గర ఉన్నాయి. సో మనం దాదాపుగా 8 నెలల నుంచి కొన్ని వందల ప్లాట్లు అమ్ముతున్నాం. ఈ వీడియో చూశారు, మీరు ఆల్రెడీ చూశారు, ఈ వీడియో మా యాడ్లు తెలుసు, అన్నీ చూశారు కొంతమంది. ఒక్కవేళ కనుక ఈ వీడియో ఇప్పుడే కనుక మీరు చూస్తున్నట్లయితే ఖచ్చితంగా చెప్తున్నాను, మీరు నమ్మి కొలిచే దైవం ఈ వీడియోని మిమ్మల్ని చూసేలాగా చేసిందంటే మీ పిల్లలకి మీరు ₹1,00,00,000 ఇవ్వాలన్న ఆశతో ఈ వీడియో మీకు చూపిస్తుంది. సో అంటే రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ మిత్రుల ద్వారా ప్లాట్లు కొంటే ఏ విధంగా లాభపడుతారు అనేది ఒకసారి సారు మాటల ఎక్స్పీరియన్స్. అది విజయవాడ కామినేని రోడ్ లో 200 గజాల సైట్ ఇప్పించారండి. అది అప్పుడు 70,000 ఇప్పించారు. అది ఇన్స్టాల్మెంట్ కదండి, 3 years కట్టారు. ఇప్పుడు వచ్చేసరికి 70 లక్షలు అయింది. 70,000 ప్లాట్ ని ఇన్స్టాల్మెంట్ లో 20 సంవత్సరాల క్రితం ఇప్పిస్తే అది ఈ రోజు 70 లక్షలు అయింది. ఏ బ్యాంకులో పెడితే అది 70 లక్షలు అవుతుంది, ఏ ఇన్వెస్ట్మెంట్ చేస్తే అవుతుంది? 100 రెట్లు అండి, 100 రెట్లు, 100 టైమ్స్ పెరిగింది. రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెట్టి రాత్రే రేట్లు పెరగాలంటే పెరగవండి. మినిమం టైం వెయిట్ చేయాలి, మినిమం 10 to 20 years వెయిట్ చేయాలి. అలా వెయిట్ చేసినప్పుడు 100 టైమ్స్ పెరుగుద్ది. అది 100 టైమ్స్ పెరుగుద్ది అంటానికి నిదర్శనం. సో 20 ఏళ్ల క్రితం సార్ నమ్ముకొని కామినేని హాస్పిటల్ రోడ్ లో విజయవాడలో 70,000కి 200 గజాల సైటు ఈఎంఐలో కొనుక్కుంటే 20 సంవత్సరాల తర్వాత 100 టైమ్స్ పెరిగి అది 70 లక్షలు అయింది. సో మన 100 గజాల ప్లాటు 20 సంవత్సరాలు వెయిట్ చేస్తే ఎంత అవుద్దో చెప్తారా? ఎంత అవుతుందమ్మా? మనకు దగ్గరలో జస్ట్ 2 కిలోమీటర్ల దూరంలో ఇండస్ట్రియల్ పార్క్ ఆల్రెడీ డెవలప్ చేశారు. ఆల్రెడీ డెవలప్మెంట్ అయిపోయింది. రోడ్లు వేసారు, డ్రైనేజీలు వేసారు, కరెంట్ ఇచ్చారు. సో అందులో ఇండస్ట్రీస్కి ఇస్తారు, అంటే స్మాల్ అండ్ మీడియం, మైక్రో అండ్ స్మాల్ మీడియం ఇండస్ట్రీస్కి అనమాట. జస్ట్ మనకి 2 కిలోమీటర్స్ దూరంలో రీసెంట్ గా ఏపీ గవర్నమెంట్ అనౌన్స్ చేశారు డిఫెన్స్ అకాడమీ. డిఫెన్స్ కి ఏదైతే రక్షణ రంగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం యొక్క ఆధీనంలో డిఫెన్స్ కి 6,000 ఎకరాలు అనౌన్స్ చేశారు. రీసెంట్ గా రిలయన్స్ వాళ్ళు 5,000 ఎకరాలు తీసుకున్నారు. 3,000 ఎకరాలు రీసెంట్ గా పవర్ ప్లాంట్ కి తీసుకున్నారు, బయో పవర్ ప్లాంట్ కి. సో ఇలా చాలా ఇండస్ట్రీస్ రాబోతున్నాయి త్వరలో. ఇప్పుడు మీరు చూడండి, మేము ఈ వెంచర్ వేసినప్పుడు స్టార్టింగ్ మేము 3-4 నెలల క్రితం, ఇన్ ద స్పాన్ ఆఫ్ 3 months లో చుట్టుపక్కల 8 వెంచర్లు వచ్చినాయి, 8 కంపెనీలు వచ్చినాయి. ఇంకా చాలా కంపెనీస్ రాబోతున్నాయి. ఏ కంపెనీ వచ్చినా సరే 100 గజాలు ₹1,00,000 ఇవ్వటం మా ప్రాపర్టీ ఎక్స్పర్ట్ టీము. ఇన్ని ఆఫర్లతో, ఎలాంటి ఆఫర్లు అంటే చిన్నదైనా పెద్దదైనా సరే ఆఫర్ ఇచ్చామంటే క్వాలిటీగా ఇస్తాం. ఆడపిల్లల్ని, ఆడపడుచుల్ని శారీస్ లో మెప్పించడం అనేది మా ఒక్కడికే సాధ్యమైంది. శారీ ఇచ్చామంటే బాగుందనే చెప్పారు, కానీ ప్రతి ఆడపడుచు బాగోలేదు, నాకు నచ్చలేదు అని ఒక్కళ్ళు కూడా అన్నారు. సో ఆడపడుచుల్ని మెప్పించాం శారీస్ విషయంలో. రిజిస్ట్రేషన్ ఆఫర్ ఇచ్చి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ భారాన్ని తగ్గించి రిజిస్ట్రేషన్ ఆఫర్ ఇచ్చాం. తర్వాత రిఫరల్ ఆఫర్ ఇచ్చాం. ఎవరైతే ఇళ్లలో ఖాళీగా ఉండి రిఫరెన్స్ ఇస్తున్నాం, మాకు తెలిసిన వాళ్ళకి చెప్తున్నాము, మాకేమైనా బెనిఫిట్ ఉందా అంటే దాన్ని డబ్బు రూపంలో ఇచ్చి వాళ్ళని కించపరచకుండా వాళ్ళ ప్లాట్లో మేము ఒక ₹5,000 డిస్కౌంట్ ఇస్తూ, కొనుక్కున్న వాళ్ళకి అమ్ముకున్న వాళ్ళకి ప్లాట్లో ₹5,000 డిస్కౌంట్ ఇస్తూ రిఫరల్ ఆఫర్ ఇచ్చాం. అన్నిటికన్నా మేజర్ ఆఫర్ లక్కీ డ్రా ఆఫర్ ఇచ్చాం. ప్లాట్ ఫస్ట్ ప్రైజ్ వచ్చినట్టుగా ₹1 కూడా తీసుకోకుండా టోటల్ ప్లాట్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ తో సహా ఫ్రీ చేయించాం. టోటల్ ప్లాట్ సింగిల్ ఎంపీ తీసుకోకుండా 50% ఆఫర్ వచ్చిన వాళ్ళకి 50% తగ్గించాము. రెండోసారి తీసుకున్న వాళ్ళు 50% ఆవిడకే వచ్చారు రెండోసారి. సో అలాగే ప్రతి ఆఫర్ ఇచ్చాం. రిజిస్ట్రేషన్ ఆఫరు, పట్టుచీర ఆఫరు, రిఫరల్ ఆఫరు, ఈ రోజు గొర్రెపూత ఆఫరు. ఎలా ఉంది గొర్రెపూత ఆఫరు? అద్భుతంగా లేదు, కొత్తగా. అంటే మీ రేటు, మీ ఇన్వెస్ట్మెంట్ ఇంకా పెరుగుతుంది. కలుస్తానికి నేను పొద్దున్న కలిశాను, వాళ్ళ సైట్కి వచ్చారు. 2 ప్లాట్లు బుక్ చేసి 3 దాకా బుక్ చేస్తారు. కంగ్రాచులేషన్స్ అమ్మ, కంగ్రాచులేషన్స్. సో మీరు కొన్న ప్రతి ₹1,00,000 ప్లాట్, నేను చెప్తున్నాను, మాట గుర్తు పెట్టుకోండి, ఈ వీడియో యూట్యూబ్ లో ఉంటది. 20 years కనుక వెయిట్ చేసేది 100 టైమ్స్ పెరుగుతుంది అండి. 100 టైమ్స్ పెరుగుతుంది. ₹1,00,00,000 అవ్వచ్చు.
ఖచ్చితంగా చెప్పిన ₹1,00,00,000 అవ్వచ్చు. ఎందుకంటే చాలా ఇండస్ట్రీస్ వస్తున్నాయి, వాటర్ సప్లై వస్తుంది, వెలుగొండ ప్రాజెక్టు రెడీగా ఉంది, ఇండస్ట్రీస్ వస్తున్నాయి, రోడ్డు కనెక్టివిటీ ఉంది, రైలు కనెక్టివిటీ ఉంది, దర్శికి రైల్వే స్టేషన్ వచ్చింది, ఎయిర్పోర్ట్ని డెవలప్ చేయడానికి ఆల్రెడీ దీని ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తున్నారు. అన్ని విధాలుగా అనుకూలమైన ప్రాంతం, బాగా డెవలప్మెంట్ అవ్వడానికి అవకాశం ఉన్న ప్రాంతం. యాక్చువల్లీ మేము కృష్ణా జిల్లా దాటి తీసుకోకూడదని డిసైడ్ అయ్యాం. బట్ ఇది చూసి ఎలా ఉందమ్మా ఇంత అద్భుతమైన డెవలప్మెంట్, చక్కటి ప్రశాంతమైన వాతావరణం. ఇందాక సార్ ఎవరు అడుగుతున్నారు, నేను గెస్ట్ హౌస్ కట్టుకుంటానండి ఇక్కడ. ఎంత హాయిగా కట్టుకోవచ్చు, చల్లటి వాతావరణం, ప్రశాంతమైన వాతావరణం. మీ ఫ్రెండ్ ఏం చెప్తున్నాడు, అంత దూరం మనకెందుకు, విజయవాడ నుంచి 170 కిలోమీటర్లు అంటున్నాడు. మరి మా దగ్గర కొన్న కస్టమర్లు ఎక్కడెక్కడి నుంచి వచ్చారో చూడండి. హైదరాబాద్ నుంచి, వైజాగ్ నుంచి, చెన్నై నుంచి, బెంగళూరు నుంచి, తమిళనాడు నుంచి, అందాకెందుకు స్టేట్లు దాటం కదా, కంట్రీ కూడా దాటారు. కంట్రీ కూడా దాటి ఫారెన్ నుంచి కొంటున్న వాళ్ళు ఉన్నారు, యుఎస్ నుంచి కొంటున్న వాళ్ళు ఉన్నారు, అబుదాబి నుంచి కొంటున్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ ఆలోచన ఏంటి, ఇల్లు కట్టేసుకోవాలన్నా, ఇల్లు కట్టుకోవాలంటే మీ ఇంటి పక్కన స్థలం ఉండాలి, మీ ఊరి పక్కన ఉండాలి, మీ చుట్టాల పక్కన ఉండాలి. ఇల్లు కట్టుకోవాలని కాదు కదా, ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం, పెట్టుబడి పెడుతున్నాం. ఎందుకు పెట్టుబడి పెడుతున్నాం, మన భవిష్యత్తులో, మన రానున్న రోజుల్లో మన అవసరాలకి, మన పిల్లలకి ఉపయోగపడేలాగా. నేను చదువుకుని ఉంటే బాగుండు, నేను కూడా ఈ పాటికి లక్షాధికారిని, కోటేశ్వరుని అయ్యేవాడిని. ఎవరైతే మీ పిల్లలు మీరు బాధపడుతున్న, మీ పిల్లలు బాధపడకూడదు అనుకుంటారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయండి. ఈరోజు 100 గజాలు ₹1,00,000 అందుబాటులో ఉందంటే చాలామందికి ఇది నిజంగా నమ్మాలో లేదో కూడా తెలియదు. ఎందుకంటే ఇంత తక్కువ రేట్లో భూమి ఇప్పుడు దొరకదు, మనం ఇస్తున్నాము. అలాగని మేము ఇచ్చే ప్రాంతం అసలు డెవలప్మెంట్ అవ్వని ప్రాంతం కూడా కాదు, బాగా డెవలప్మెంట్ అయ్యే అవకాశం. ఈరోజు నేను 20 సంవత్సరాలు అని చెప్తున్నాను, కానీ రానున్న రోజులు అతి తక్కువ కాలంలోనే బాగా డెవలప్మెంట్ అవ్వడానికి అవకాశం ఉన్న ప్రాంతం మేము చెప్తున్న ప్రాంతం ప్రకాశం జిల్లా. ప్రకాశం జిల్లా దొనకొండ ప్రాంతంలో ఏదైతే ఈ రాయలసీమ జిల్లాలు, ప్రకాశం జిల్లాలు ఏవైతే ఉన్నాయో వెనుకబడిపోయిన జిల్లాలు, ఇది వాస్తవం. ఇప్పటి వరకు అభివృద్ధికి నోచుకొని ప్రాంతం, ఇది వాస్తవం. వలస జిల్లాలు, ఇది వాస్తవం. కానీ ఇప్పుడు రోజులు మారిపోయాయి. ఎందుకనంటే ప్రకాశం జిల్లాలు వెనుకబడిపోయిన జిల్లాలు. ఎందుకు వలస జిల్లాలుగా పేరు పొందినాయి అంటే ఆ ప్రాంతంలో నీటి సమస్య చాలా పెద్ద సమస్య. ఈరోజు ప్రభుత్వాలు ఆ నీటి సమస్యను తీర్చడానికి దాదాపుగా 20 సంవత్సరాల నుంచి పోలవరం ప్రాజెక్టు తర్వాత అతి భారీ ప్రాజెక్టుని తీసుకొచ్చి కేంద్ర నిధులతో చాలా స్పీడ్గా 20 సంవత్సరాల నుంచి కన్స్ట్రక్షన్లో ఉన్న ప్రాజెక్టు వెలుగొండ ప్రాజెక్టు. ఈ వెలుగొండ ప్రాజెక్టు నెక్స్ట్ 1-2 ఇయర్స్లో కనుక అందుబాటులోకి తీసుకొస్తే, ఎందుకంటే ప్రభుత్వాలు, ఆ శాఖ మంత్రులు ఈరోజు అనౌన్స్ చేస్తున్నారు, దానికి సంబంధించి కేంద్రం నుంచి కొన్ని వేల కోట్ల రూపాయలు ఫండ్స్ తీసుకొస్తున్నారు. మన ప్రకాశం జిల్లాలో చేపడుతున్న అతిపెద్ద తాగునీటి సరఫరా పథకం ఈరోజు మనం జల్ జీవన్ మిషన్ ద్వారా చేపడుతున్నాం. 1290 కోట్లతోటి ప్రకాశం జిల్లాలో 7 నియోజకవర్గాలు, ఎర్రగొండపాలెం, గిద్దలూరు, మార్కాపురం, కనిగిరి, కొండేపి, కందుకూరు, దర్శి అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 18 మండలాలు, 578 గ్రామాల్లో ఉన్న దాదాపు 10 లక్షల పైచిలకు జనాభాకు వచ్చే 30 సంవత్సరాల పాటు ఈ పథకం ఫస్ట్ ఫేజ్ ద్వారా తాగునీటిని అందించబోతుంది. దీనికోసం ఒక వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, 19 సంపులు, 31 ఓవర్ హెడ్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు, 334 ఓవర్ హెడ్ ట్యాంకులు, 5000 కిలోమీటర్ల మేరకు పైప్ లైన్లు వేసి శ్రీ పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ నుండి ప్రజలకి, మన ప్రకాశం జిల్లా ప్రజానికానికి నీరు అందజేయబోతున్నాం. వెలిగొండ ప్రాజెక్ట్ ని అతి త్వరలో కేవలం 18 నుండి 20 నెలలు కంప్లీట్ చేసి ప్రకాశం జిల్లాలో అన్ని మండలాలకి, అన్ని గ్రామాలకి వాటర్ సప్లై చేస్తామని చెప్పేసి వారు వాగ్దానం చేయడం జరిగింది. దాని నిమిత్తం అవసరమైన ఫండ్స్ ని కేంద్రం నుంచి జేజేఎం అంటే జల జీవన్ మిషన్ ద్వారా దాదాపుగా 12,900 కోట్ల రూపాయలని శాంక్షన్ చేసుకొచ్చి ప్రకాశం జిల్లాని సస్యశ్యామలం చేయడానికి 100% దోహదపడే వెలిగొండ ప్రాజెక్ట్ ని మనందరికీ అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఒక్కసారి వెలిగొండ ప్రాజెక్టు కనుక అందుబాటులోకి వస్తే, ప్రకాశం జిల్లాకి ఉన్న వాటర్ సమస్య కనుక తీరితే ఈ ప్రాంతంలో ఇండస్ట్రీస్ వస్తాయి, ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఎంప్లాయ్మెంట్ వస్తే ఆటోమేటిక్ గా భూముల రేట్లు పెరుగుతాయి. మనం ₹1,00,000 కొన్న భూమి ఎన్ని రెట్లు పెరుగుతుంది అనేది ఆలోచించండి. నెక్స్ట్ 1-2 ఇయర్స్లో కనుక ఈ వెలిగొండ ప్రాజెక్ట్ కనుక అందుబాటులోకి వచ్చి ప్రకాశం జిల్లాకి నీటి సదుపాయం వస్తే, ప్రకాశం జిల్లాలో ఉన్న ఏదైతే గవర్నమెంట్ ల్యాండ్స్ అన్నీ కూడా, ఈ గవర్నమెంట్ ల్యాండ్స్ ఏదైతే కంపెనీలకి అనౌన్స్ చేశారో ఆ కంపెనీస్ అన్నీ వస్తే ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగాలు వస్తే
రెసిడెన్షియల్గా డెవలప్మెంట్ అవుతుంది, ఆ ప్రాంతం డెవలప్మెంట్ అవుతుంది. అద్భుతమైన వనరులు ఉన్న ప్రాంతం ప్రకాశం జిల్లా. రోడ్డు మార్గాలు, రైలు మార్గాలు, జల మార్గాలు, వాయు మార్గాలు అన్నిటికీ అనుకూలమైన ప్రాంతం. ఎందుకంటే అలా 4 మార్గాలకు అనుకూలమైన ప్రాంతం కాబట్టి ఇండస్ట్రీస్ని ఎంకరేజ్ చేస్తుంది. చాలా కంపెనీస్ వస్తున్నాయి, చాలా ఇండస్ట్రీస్ వస్తున్నాయి. ఈ ఇండస్ట్రీస్ అంతా వచ్చి అక్కడ ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసి అక్కడ అభివృద్ధి చేస్తే, పరిశ్రమలు స్థాపిస్తే, ఉద్యోగాలు వస్తే ఆ ప్రాంతం ఏ విధంగా డెవలప్మెంట్ అవుతుంది. 20 సంవత్సరాల క్రితం మీరున్న ప్రాంతం ఎలా ఉండేదో ఒకసారి ఆలోచించండి. ఈ రోజు చూడొద్దు, భవిష్యత్తును చూసి ఇన్వెస్ట్ చేయండి. ఈరోజు ఏదైతే బాగా దూరం వెళ్ళి బాగా డెవలప్మెంట్ అవ్వడానికి అవకాశం ఉన్న ప్రాంతంలో ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళే తెలివైన ఇన్వెస్టర్స్. మీరు కూడా అలాగ తెలివైన ఇన్వెస్టర్గా మారి ఈరోజు ₹1,00,000 మీ బడ్జెట్లో అందుబాటులో ఉన్న ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయండి. మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. చెప్పుడు మాటలు వినొద్దు, మీ ఫ్రెండ్స్ మాటలు వినొద్దు, లేదంటే వాడి మాటలు వినొద్దు. ఎందుకంటే కష్టం నీది, ఇన్వెస్ట్మెంట్ నీది. రేపు పొద్దున్న నీ పిల్లలకు అవసరానికి పెట్టుబడి పెట్టాల్సింది నువ్వు. సో మీ మాట మీరు వినండి. ఒక్కసారి ప్రతి ఆదివారం విజయవాడ బిఆర్టీఎస్ రోడ్లో గల మా ఆఫీస్ దగ్గర పలగాని ప్రభాకర్ గారి స్టాచ్యూ పక్కన మా ప్రాపర్టీ ఎక్స్పర్ట్ మా ఆఫీస్ ఉంటుంది. ప్రతి ఆదివారం ఉదయం 8 గంటలకు ఇక్కడ బస్సులు పెడుతున్నాము. బస్సు ఎక్కండి, సైట్ చూడండి. సైట్ చూశాక నచ్చితేనే ప్లాట్ బుక్ చేసుకోండి. లేదు నాకు మంచి ప్లాట్ కావాలంటే మా టీంని కాల్ చేసి ఏ ప్లాట్లు అయితే వేకెంట్ ఉన్నాయో ఆ ప్లాట్లో మీకు నచ్చిన ప్లాట్ను బుక్ చేసుకోండి. 10,000 కట్టండి, బస్సు ఎక్కండి, సైట్ చూడండి. సైట్ చూశాక మీకు సైట్ నచ్చకపోతే ఆ 10,000 కూడా మేము వెనక్కి ఇస్తున్నాం. ఇప్పటికి చాలామందికి ఇచ్చామంటే నచ్చక వెనక్కి తీసుకోవడం కదా, వాళ్ళ ఆర్థిక పరిస్థితి సరిపోక వాళ్ళు అనుకున్న డబ్బులు రాక తీసుకున్న వాళ్ళు తప్పితే నచ్చక సైట్ వెనక్కి తీసుకున్న వాళ్ళు ఎవరు లేరు. ఈ అవకాశం మళ్ళీ రావండి. ఎందుకంటే చాలామందికి తెలియదు, రియల్ ఎస్టేట్లో 2 టైమ్స్ ఉంటాయి. రియల్ ఎస్టేట్ బూమ్, రియల్ ఎస్టేట్ డల్ అని 2 టైమ్లు ఉంటాయి. ఈ 2 టైమ్స్లో ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలంటే ఒక తెలివైన ఇన్వెస్టరు రియల్ ఎస్టేట్ డమాల్ అన్నప్పుడు, అంటే రియల్ ఎస్టేట్ మార్కెట్ డల్గా ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేయాలి. చాలామంది మీలాంటి అమాయకులు తెలియక రియల్ ఎస్టేట్ భూమిలో ఉన్నప్పుడు కొంటారు. అంటే 10 మంది కొంటున్నారంటే అక్కడ ఏదో అద్భుతం జరిగిపోతుందని చెప్పేసి అందరూ వెళ్ళి కొనేసి చివరాఖరికి అనుకున్న టైంలో దాన్ని అమ్ముకోలేక డెడ్ ఇన్వెస్ట్మెంట్ అయిపోయి చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలా కాకుండా ఉండాలి అంటే మా ప్రాపర్టీ ఎక్స్పర్ట్ టీమ్ని కాంటాక్ట్ చేసి అద్భుతమైన వెంచర్లో ఇన్వెస్ట్ చేయండి. తక్కువ రేట్లో ఈరోజు 100 గజాలు ₹1,00,000 ఉన్నాయి. ఇటువంటి అవకాశాలు మళ్ళీ రావు. డౌట్స్ పెట్టుకోకండి. ఇంకా కాదు కూడదు, ఇంకా పూర్తిగా తెలియాలంటే 1 గంట 2 గంటలు ఇన్వెస్ట్ చేసి మా ప్రాపర్టీ ఎక్స్పర్ట్ లా ఆఫ్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి ప్రతి వీడియో చూడండి. మీకు 100% క్లారిటీ వస్తుంది. పిచ్చి డౌట్లు పెట్టుకోకుండా ఫ్రెండ్స్ వాళ్ళని సలహాలు అడిగి ఏం చెప్తారు సార్ మీ ఫ్రెండ్స్ అడిగితే? చాలా దూరం వద్దు, కొనొద్దు అంటాడు. ఏ ఫ్రెండ్ అయినా, ఏ కొలిక్ అయినా, ఏ రిలేటివ్ అయినా వాళ్ళకన్నా మనం బాగుంటామంటే మనల్ని ఎంకరేజ్ చేస్తారా? ఖచ్చితంగా ఎంకరేజ్ చేయరు. ఎవడైనా సరే నష్టపోతాము, లాస్ అవుతారు, వీళ్ళు అణిగిపోతారంటే కనుక వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. కానీ వీడు ఎదుగుతాడు అని అంటే సపోర్ట్ చేసేది ఓన్లీ మన కుటుంబ సభ్యులు మాత్రమే. మన కుటుంబ సభ్యులు మాత్రం సలహా తీసుకోండి, ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయండి. అక్క నువ్వు చేసే చిన్న ఉద్యోగం అని అనుకోవచ్చు, నువ్వు 10,000 సంపాదిస్తున్నావు అనుకోవచ్చు, ఒక ఆటో డ్రైవర్ నేను ఎలా కొంటాను అనుకోవచ్చు. సామాన్య మధ్యతరగతి వాళ్లే కాదు, ఆఖరికి పేదవాళ్ళు కూడా అలాగే ఉండిపోవడానికి, తరతరాలు మారినా సరే మన తలరాత మారడానికి, ఒక జనరేషన్ మారకపోవడానికి కారణం నువ్వే. ఎందుకంటే నువ్వు రిస్క్ తీసుకోవు, ₹1,00,000 పెట్టడానికి రిస్క్ తీసుకోవు. ఎందుకంటే 10 ఏళ్ల క్రితం మీ తాత పెట్టుంటే ఈరోజు నేను హ్యాపీగా ఉంటాను అనుకుంటున్నావు. 10 ఏళ్ల క్రితం 20 ఏళ్ల క్రితం మా నాన్నగారు కొని ఉంటే నేను హ్యాపీగా ఉంటాను నువ్వు అనుకుంటున్నావు. కానీ మరి నీ కొడుకు ఏమనుకోవాలి? ఈరోజు మా నాన్న రిస్క్ తీసుకుని ఒక ₹1,00,000 ఫోన్ కొనే బదులు, బైక్ కొనే బదులు, బంగారం కొనే బదులు బంగారం కన్నా విలువైన భూమిని కొనండి. మీ పిల్లల జనరేషన్ మారిపోద్ది. ఈరోజు 100 గజాలు ₹1,00,000 అందుబాటులో ఉంది. ఇటువంటి అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. గంట వెయిట్ చేసినా సరే మీరు అనుకున్న ప్లాట్ దొరకవు, రోజు వెయిట్ చేసినా మీరు అనుకున్న ప్లాట్లు దొరకవు. ఎందుకంటే కొన్ని వేల ప్లాట్లు ఇక్కడ ఏమీ లేవు, చాలా లిమిటెడ్ ప్లాట్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియోని చూసి రెస్పాండ్ అయ్యి ఒక అద్భుతమైన ప్లాట్ ఇన్వెస్ట్ చేయండి. మీ జనరేషన్ లైఫ్ స్టైల్ మారిపోతుంది. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ రఘు బర్లా, ప్రాపర్టీ ఎక్స్పర్ట్స్. మీ కష్టార్జితాన్ని వృధా కానివ్వం. రియల్లీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.